రెండు వైపులా బార్లు కడతాడంట, రెస్టారెంట్లు కడతాడంట, హోటల్స్ కడతాడంట. నేను అడుగుతాను, మధు పార్క్ బ్రిడ్జ్ అనే బఫర్లో ఉండకూడదంట, కానీ ఇక్కడ 5 స్టార్ హోటల్ ఉండొచ్చంట. అదేం న్యాయం? అదేం లాజిక్? ఇది నిర్మాణం, అది నిర్మాణమే కదా. ఇది కూడా సిమెంట్ కాంక్రీట్ స్ట్రక్చర్, అది కూడా సిమెంట్ కాంక్రీట్ స్ట్రక్చరే కదా. మరి అదేం లాజిక్? అందుకే నేను మీకు చేసే అపీలల్లో ఒక్కటే, రేవంత్ రెడ్డి గారు అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది డిస్ట్రక్టివ్ గవర్నమెంట్. హైదరాబాద్ లో ఈ రోజు వరకు ఒక ఇటుక పెట్టలేదు, కొత్త నిర్మాణం ఒక్కటి చేయలేదు. కానీ రెండు వైపులా బార్లు కడతాడంట, రెస్టారెంట్లు కడతాడంట, హోటల్స్ కడతాడంట. నేను అడుగుతాను, మధు పార్క్ బ్రిడ్జ్ అనే బఫర్లో ఉండకూడదంట, కానీ ఇక్కడ 5 స్టార్ హోటల్ ఉండొచ్చంట. అదేం న్యాయం? అదేం లాజిక్? ఇది నిర్మాణం, అది నిర్మాణమే కదా. ఇది కూడా సిమెంట్ కాంక్రీట్ స్ట్రక్చర్, అది కూడా సిమెంట్ కాంక్రీట్ స్ట్రక్చరే కదా. మరి అదేం లాజిక్? అందుకే నేను మీకు చేసే అపీలల్లో ఒక్కటే, రేవంత్ రెడ్డి గారు అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది డిస్ట్రక్టివ్ గవర్నమెంట్. హైదరాబాద్ లో ఈ రోజు వరకు ఒక ఇటుక పెట్టలేదు, కొత్త నిర్మాణం ఒక్కటి చేయలేదు. కానీ వేల ఇల్లు పడగొట్టారు.